నెక్స్ట్ చాప్టర్ అవర్ ఎన్విరాన్మెంట్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డీకంపోజర్స్ యొక్క రోల్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వై ఈజ్ అన్ అక్వేరియం కన్స్ట్రక్ట్ అన్ ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్. ఎందుకు అక్వేరియంని మనం ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ కింద కన్స్ట్రక్ట్ చేసామో అని అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వై ఆర్ గ్రీన్ ప్లాంట్స్ కాల్ ప్రొడ్యూసర్స్. మనం ఎందుకు గ్రీన్ ప్లాంట్ని ప్రొడ్యూసర్స్ అని పిలుస్తాము అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డిఫైన్ ఈకోసిస్టమ్ గురించి రాయమంటున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ బ్యాడ్ జోన్ అంటే ఏంటి మనకి అని అడుగుతున్నారు. నెక్స్ట్ మనం 4 మార్క్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద 10% లా ఆఫ్ ఎనర్జీ ఫ్లో చార్ట్లో మనకి 10% లా అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు ఇక్కడ. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ బయోమాగ్నిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అలాగే థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఓజోన్ లేయర్ అంటే ఏంటో రాయమంటున్నారు. ఫోర్త్ క్వశ్చన్, హౌ డస్ ఏ ఫుడ్ చైన్ డిఫర్ ఫ్రమ్ ఏ ఫుడ్ వెబ్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇందులో 10% లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 4+4 అలాగే 5+3 ప్యాటర్న్లో ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఫుడ్ చైన్. మనకి ఫుడ్ చైన్ యొక్క స్ట్రక్చర్ని రాయమంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ బి, ఎక్స్ప్లెయిన్ హౌ ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఈకోసిస్టంలో ఎనర్జీ అనేది ఎలాగా వస్తుంది అనేది ఫ్లో చార్ట్ ఉంటుంది కదా మనకి, ఆ ఫ్లో చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదంతా ఈజీగా మీరు రాయగలుగుతారు ఒక్కసారి అవర్ ఎన్విరాన్మెంట్ మొత్తం ఒకసారి చూసినట్లయితే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మేజర్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఏంటో రాయమంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ బి చూసినట్లయితే, ఇల్లుస్ట్రేటెడ్ విత్ ఏ డయాగ్రామ్ అంటే ఇక్కడ మనకి హౌ ఎనర్జీ డిక్రీజ్ అట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. ఇక్కడ మనకి ఎనర్జీ అనేది ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్కి ఎలాగ డిక్రీజ్ అవుతుంది అనే దానికోసం ఇక్కడ రాయమంటున్నారు అనమాట.